ఆలగడ్డ అభ్యర్థిత్వంపై భూమా అఖిలప్రియ కీలక వ్యాఖ్యలు చేశారు. టికెట్ విషయంలో డౌటే లేదన్న ఆమె ఆలగడ్డ నుంచి తానే ఉండబోతున్నట్లు స్పష్టం చేశారు. ఇక ఈ విషయాన్ని కార్యకర్తలు తాను ఎప్పుడో డిసైడ్ అయ్యామని, టికెట్ ఫిక్స్ అని మొన్నటి సభలో చంద్రబాబు కూడా తన చెవిలో చెప్పారని తెలియజేశారు. తమ కుటుంబం ఆలగడ్డ మీద చంద్రబాబుకి ఎంత ప్రేమ ఉందో అర్థమైందన్నారు. ఇక విభేదాలు పక్కన పెట్టి అందరం ఏకమై పనిచేస్తామని, ఆలగడ్డలో విజయాన్ని చంద్రబాబుకు గిఫ్ట్ ఇస్తామన్నారు అఖిలప్రియ. అలాగే ఆలగడ్డలో రా కదిలిరా సభను విజయవంతం చేసిన ప్రతి కార్యకర్తకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఏం చేసినా ఏం చెప్పినా ప్రజలు ఇంకా భారీగా ఆ న్యూస్ చేయడం ఒక విధంగా నాకు మంచిదే అయింది. ప్రజల కార్యకర్తలు అందరికీ ఇంకా కసి వచ్చింది, ఇంకా పట్టుదల వచ్చింది. దీన్ని ఇంకా విజయవంతం చేయాలని చెప్పి తప్పుడుగా వేసిన న్యూస్ వల్ల ఇంకా 5-6 వేల మంది ఎక్కువే వచ్చింటారే తప్ప ఎక్కడ కూడా తక్కువ కాలేదు. ముఖ్యంగా జనసేన పార్టీ వాళ్ళందరూ కూడా నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను. చాలా బ్రహ్మాండంగా మీరందరూ కూడా కదిలి రావడము, నాకు సపోర్ట్ చేయడము, చంద్రబాబు నాయుడు గారి సభని విజయవంతం చేసిన జన సైనికులకు అందరికి కూడా పేరు పేరు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తప్పకుండా ఏదైతే చంద్రబాబు నాయుడు గారి అరెస్టు నంద్యాల ప్రాంతంలో జరిగింది ఇంకా ఎవరు మర్చిపోలేదు. ఆ రోజే చెప్పినాం, మేము ఇక్కడ దీక్ష కూడా చేయడం జరిగింది, ఆమరణ నిరాహార దీక్ష చేయడం జరిగింది. అప్పుడే చెప్పినాం, నంద్యాల జిల్లా నుంచే పతనం మొదలవుతుంది, అది ఆలగడ్డ నుంచి మొదలవుతుందని చెప్పి గట్టిగా మేమందరం కూడా నమ్ముతున్నాము. తప్పకుండా వైఎస్ఆర్సీపీ నాయకులు చేసే అరాచకం, మా అందరి మీద కార్యకర్తల మీద చేసే అరాచకం ఒక ఎత్తు అయితే, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి వాళ్ళ చావుని వాళ్ళే కొని తెచ్చుకున్నారని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి ప్రతి ఒక్క కార్యకర్తకి మీరు చేసిన దానికి జీవితాంతం నేను రుణపడి ఉంటాను. మీకు తప్పకుండా సేవ చేసే భాగ్యము ప్రతి జన్మలో దక్కాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్క కార్యకర్తకి నేను